తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చింది. సూపర్ 6 హామీల అమలు దిశగా దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగానే తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క ఇంట్లో 5 పిల్లలున్నా ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుందన్నారు. ఈ మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి 3 ఉంటే 3కి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఎలాంటి నిబంధన ఉండదు. దీంట్లో 2 కూడా ఉన్నాయి. ఒకటి, తల్లికి పిల్లల భారం తగ్గించడం. రెండోది, జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. తల్లికి వందనం పథకం ద్వారా స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది చంద్రబాబు సర్కార్. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే నగదు జమ చేయనుంది. దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఇక పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఆసరాగా నిలవనుంది. తల్లికి వందనం పథకం కోసం ఏపీ ప్రభుత్వం 6 కండిషన్లు పెట్టింది. తల్లికి వందనం పథకం ఏపీ నివాసితులకి మాత్రమే వర్తిస్తుంది. పేదరిక రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఈ పథకం అమలవుతుంది. అలాగే ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకంలో పిల్లల సంఖ్యపై పరిమితిని విధించలేదు ప్రభుత్వం. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే నగదు జమ అయ్యేలా ఈ పథకాన్ని రూపొందించింది. అంతేకాకుండా తల్లికి వందనం పొందాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75% అటెండెన్స్ ఉండాలి. ఈ అర్హతలు అన్ని ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.